పెళ్లి కాక ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎవరైనా ఆడదానికి రోజు దక్షిణామూర్తిని సేవించే లక్షణం ఉంటే ఆవిడ కడుపున జగద్గురువులు పుట్టినా ఆశ్చర్యం లేదు. శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపున ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ గారు నన్ను భారతీ తీర్థస్వామి వారి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మహాతల్లి ఎంత ప్రేమైకమూర్తో నిజంగా. ఆవిడ జగద్గురువులకు తల్లి. ఆవిడ నా క్యాసెట్లు వింటుంటారట. అంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలి సౌభాగ్యం. ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు, జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం. మీకు తెలిసి ఏం చేశారమ్మా? ఇది కారణం బహుశా. ఏమంటే శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోడం మాటలండి, అది సార్వభౌమ పీఠం. అపరశంకరాచార్యుల వారు నడిచే శారద మాటల. ఎలా ఏ కారణానికి మీ కడుపున ఆయన పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను. అబ్బా నాన్న నాకేం తెలిసిన అన్న, నేనేం చేశాను నాన్న, అది ఇది అన్నారు. కాదమ్మా, మీకు తెలియకుండా ఉండదు, ఏదో ఉంది పుణ్యం. ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడ నిజం